సరే, ఇప్పుడు టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా మీ పాలకవర్గం సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరితగతిన అయ్యేందుకు తీసుకుంటే చర్యలు ఏంటి సార్? గతంతో చూసుకుంటే కనుక కనీసం 3-4 గంటల సమయం పైన ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా బోర్డు వచ్చిన తర్వాత భక్తులు దర్శనం కూడా పెరిగిందండి. నిన్నటి రోజు చూసుకుంటే మీకు 87,000 మంది అయ్యారు. సుమారు దీని మీద ఒక ప్రధానమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది బోర్డు. ఇప్పుడు వైకుంఠం 2 కాంప్లెక్స్ ఉందండి, 1, 2. ఇప్పుడు వైకుంఠం 3 కాంప్లెక్స్ కూడా కట్టాలి. కట్టి అది సాధారణ భక్తులకి, సామాన్య భక్తులకి అందరికీ కూడా అక్కడ ఎంట్రన్స్ ఇవ్వాలి. అక్కడి నుంచే అంటే క్యూ లైన్ తగ్గించాలి అన్నది మా ఉద్దేశం. క్యూలో లేకుండా వైకుంఠంలోకి వస్తే కూర్చొని ఉంటారు. దాన్ని బట్టి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటాయి. అందిన దాన్ని బట్టి వాళ్ళు కూడా ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది. 2, స్లాట్ కూడా ఇప్పుడు ఎలాగంటే రెండో ఆలోచన, మేము అలిపిరి ఉంది కదా, అలిపిరిలో ఒక 50 ఎకరాల భూమిలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నవాబులకి వరకు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా హోటల్ కట్టుకోవడానికి ఇచ్చింది. ముంతాజ్ హోటల్ ఏదో సమ్ పేరు. దాన్ని ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే మేము క్యాన్సిల్ చేసాం. అక్కడ మనం టీటీడీ భక్తుల కోసం మాది 35 ఎకరాలు ఉంటే గవర్నమెంట్ది ఇంకో 15 ఎకరాలు ఉంది అక్కడ. ఆ 15 ఎకరాలకి కూడా మేము వేరే ప్లేస్లో 15 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చి మొత్తం 50 ఎకరాల్లోనే కూడా ఒక కాంప్లెక్స్ కట్టాలని సామాన్యులకు అందరికీ కూడా, సామాన్య భక్తులందరినీ అక్కడికి రూమ్సు, డార్మెంటరీసు అలా మొత్తం టోటల్గా ఒక 25,000 మంది భక్తులు అక్కడ అకామిడేట్ అయ్యేలా చేయాలన్నది మా ఆలోచన. దాన్ని తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి శంకుస్థాపన చేస్తారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దాని మీద ఉచిత బస్సులు వేసి ఇక్కడి నుంచి ఉచిత బస్సు మీద కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళకి దర్శనం ఇప్పించాలి. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అక్కడే స్లాట్ వేస్తారు. ఆ స్లాట్ ప్రకారం ఏ టైం అయితే ఆ టైంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేస్తారు. అంటే వితిన్ 1 to 2 అవర్స్లో దర్శనం, కొండ మీదకి వెళ్ళిన తర్వాత 2 అవర్స్లో వీళ్ళు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కల్పించాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ 25,000 మందికి ఇక్కడ అకామిడేషన్ చేసి ఫ్రీ బస్ మీద తీసుకెళ్ళి చేయాలి అన్నది మా ఆలోచన. అంటే భక్తుడికి అప్పుడు ఫ్రీగా ఇక్కడ ఉంటాడు, ఉన్న టైం అతనికి స్లాట్ ఏ టైం అయితే వేసామో ఆ టైంకే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాడు. ఈ క్యూ కాంప్లెక్స్లో తిరగడం అని, పిల్లలు ఇబ్బంది పెట్టడం అని ఇటువంటివి లేకుండా ఫ్రీగా అకామిడేషన్లో ఇక్కడ ఉంటాడు. అది పరిస్థితి. ఎప్పటి లోపల దీన్ని కార్యరూపంలోకి తీసుకురాబోతున్నారు సార్? ఇది ఇప్పుడు ఈ మోడం వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాన్ని ఎల్ఎన్టీ లాంటి పెద్ద సంస్థ కూడా మేము దాన్ని అప్పచెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి, తొందరగా రావాలి, క్వాలిటీ ఉండాలి. బోర్డు అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక దిక్కుని తీసుకొచ్చే విధానంలో ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు బోర్డులో. అది కాకుండా కూడా సామాన్యులకి అందుబాటులో రావడం కోసం ఇంకా అక్కడ డార్మెంటరీస్, రూమ్స్ కూడా ఏదైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నిటిని డిస్మాంటిల్ చేసి దాని పరిధిలో ఈ రూమ్స్ కూడా కట్టాలనేటటువంటి ఆలోచన. అంటే సామాన్యుడికి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఈవేళ బోర్డు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం మాకు జరిగింది. ఆ ఆదేశానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ కార్యక్రమాలు తీసుకుంటాం.